ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. సర్వం దుర్గే పాదార్పితం. ధనుసు రాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా ఏమైనా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఆరోగ్య సమస్యలు ఏమైనా పునరుద్ధీకరమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుందా? ఉద్యోగ ప్రాప్తి ఈ నెలలోనే నాకు కనబడేటువంటి అవకాశం ఉంటుందా? ఏ విధమైనటువంటి పరిస్థితులు ఈ ఆగస్టు నెలలో నాకు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని, ధనుసు రాశి వారి యొక్క జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, ముందుగా ఎవరెవరు ధనుసు రాశిలోకి విచ్చేస్తారు అనే విషయంలో మూలా నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా పూర్వాషాఢ 4 పాదాల వారు, ఉత్తరాషాఢ 1 పాదం వారు ధనుసు రాశిలోకి విచ్చేస్తారు. ధనుసు రాశి వారు ఈ ఆగస్టు నెలంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు అనేవి కాస్త మాత్రమే తగ్గుతున్నాయని చెప్పచ్చు. ఎక్కడా కూడా ఊరట కలిగేటువంటి అవకాశం లేదు. పర్వాలేదులే, గత నెలతో పోల్చుకుంటే ఈ నెల మనం బెస్ట్ పొజిషన్లోనే ఉన్నాం కదా, మరీ అన్ని ఇబ్బందులు కలగట్లేదు కదా, మనసు ప్రశాంతంగానే ఉండడానికి చూసుకుంటున్నాం కదా అనేటువంటి మాట వస్తుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అదేవిధంగా ఉంటాయి. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది అన్నట్టుగా. విద్యార్థుల విషయంలో జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది. చదువు మాత్రమే మనం రక్షిస్తుందనే విషయాన్ని తెలుసుకుంటారు. ఇతరితర కార్యక్రమాలు తగ్గించుకుంటారు. ఇక రాజకీయ నాయకులకు మాత్రం జనాల్లో ఆదరణ అనేటువంటి తగ్గుతోంది. క్యాడర్ మిమ్మల్ని మందలించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మిమ్మల్ని పై అధికారులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అయితే ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. కొత్త కొత్త స్నేహాలు ఏర్పడటము, మీ యొక్క వృత్తిలో కొత్త విధమైనటువంటి వాయిద్యాలు కానీ ఆలోచనలు కానీ మీకు షేర్ చేయడం, దానివల్ల మీ ఆలోచనలు వారి యొక్క ఆలోచనలు ఏకీభవించడం, రానున్న రోజుల్లో మీరు ఇరువురు కలిసి ఒక అద్భుతమైనటువంటి సృష్టిని ఏర్పరచడం అనేటువంటిది ధనుసు రాశి వారికి ఇది బీజంగా చెప్పవచ్చు. ఆగస్టు నెలలో పరిచయమైనటువంటి కొత్త బంధాలు. రైతుల విషయంలో కాస్త ఇబ్బందిదాయకమే ఉంది. పెట్టిన పెట్టుబడికి ₹1 అటు ఇటులో వస్తుంది తప్ప నష్టపోయే అవకాశం లభించట్లేదు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించాలి అనుకుంటే ఆగస్టు 24 నుంచి 29 వరకు కూడా పర్వాలేదని చెప్పవచ్చు. స్థిరమైన ఆస్తిని ఈ నెలలో కొనుగోలు చేసే అవకాశం లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు, కీచులాటలు అనేవి కొంచెం తగ్గుతున్నాయి. మధ్య వ్యక్తులు మిమ్మల్ని పరిష్కరించి సావధానపరిచి మళ్ళా మీ యొక్క దంపతులను ఏకత్వం చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. అంతేకాకుండా ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారాలు చేయాలి అనుకుంటే పరోక్షంగా మాత్రమే వ్యాపారం చేయండి. అది కూడాను కూరగాయలు అంటే వెజిటబుల్ సంబంధించి కానీ, లేదా గ్లాసు, ఈ అద్దాలు, లైట్లు, ఇలా వీటికి సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ నెలంతా కూడాను తాత ముత్తాతలు లభించేటువంటి ఆస్తి విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. దీనివల్ల అనవసరమైనటువంటి శ్రమ, టైము, ధనం ఈ మూడింటిని వాటి మీద ఉపయోగించడం వల్ల మీరు ఇబ్బందులు అనేటువంటి కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ధనుసు రాశి వారు ఆడవారు వివాహానికి ప్రారంభం చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆగస్టు 17వ తారీఖు నుంచి వివాహానికి శుభ సమయంగా చెప్పవచ్చు. సంబంధాలు చూడడానికి, వివాహాలు మాట్లాడుకోవడానికి, అబ్బాయి అమ్మాయిని చూసుకోవడానికి ఆగస్టు 17 నుంచి అద్భుతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర దిశ ధనుసు రాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన. పైగా ధనుసు రాశి వారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల నిరుత్సాహం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ధనుసు రాశి వారు ఈ నెలలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. పైగా ధనుసు రాశిలో ఉన్నటువంటి ఆడవారు విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనడం, ధనుసు రాశిలో ఉన్నటువంటి మగవారు దైవాంధికమైనటువంటి ధర్మమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువ చూపడం జరుగుతుంది. దానివల్ల భార్యాభర్తల మధ్య నువ్వు విందు వినోదాలకు రావు,
ఎంతసేపు దేవుడు, దైవ కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలు అంటున్నావు అనేటువంటి విషయం మీద గొడవ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ధనుసు రాశి వారి యొక్క ఫలితాలంతా కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకుని మీరు ఎప్పుడు ఆర్థికంగా స్థిరపడతారు, ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, మీ జాతకంలో ఏదన్నా కుజదోషం కానీ, సర్పదోషం కానీ, లేదా పితృదోషం కానీ ఉందా లేదా, అసలు ఆ వ్యాపారం కలిసి వస్తుందా, ఉద్యోగంలోనే స్థిరత్వం పొందుతారా, ప్రేమ వివాహం అవుతుందా లేదా, ఎప్పుడు మిమ్మల్ని శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది, ఇటువంటి విషయాలు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించండి. అయితే ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ప్రమాదము అనేటువంటిది ధనుసు రాశి వారికి ఆగస్టు 4వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 11వ తారీఖు మధ్యలో యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇది కూడా కడుపుకు సంబంధించి, పొట్టకు సంబంధించి కానీ, లేదా పక్కటెముకలు విరిగిపోవడం వల్ల కానీ, పేగు మెరిసిపోవడము లేదా ఒరిసిపోవడము, మెలిపడిపోవడం కానీ జరిగేటువంటి అవకాశము ఎక్కువగా ధనుసు రాశి వారికి గోచరిస్తోంది. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. కడుపుకు సంబంధించి కానీ, లేదా ఈ షోల్డర్ కింద ఉన్న రిబ్స్కి సంబంధించి కానీ ఇబ్బంది కలిగితే సొంత ప్రయత్నాలు చెయ్యకండి. డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే సలహాలు, సంప్రదింపులు తీసుకోండి. ఇది మీకు క్షేమదాయకము. మరియు ధనుసు రాశి వారు ఈ ఆగస్టు నెలంతా కూడాను ఎంత వీలుంటే అంతవరకు శ్రీకృష్ణ ఆరాధన చేయడం, లేదా ప్రతి శనివారం రోజున, గురువారం రోజున తులసిమాల వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించడం, మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమకి ఎదురుగా కొబ్బరి నూనెతో ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరము. అయితే ధనుసు రాశి వారు ఈ ఆగస్టు నెలంతా కూడాను దగ్గరలో ఉన్నటువంటి గోవుకి టమాటాలు కానీ, లేదా బాగా ఉడికించినటువంటి ఉలవలు, పెసలు, వీటిని బాగా నానబెట్టి ఉడకబెట్టి వాటిలో కాస్త టమాటాలు కలిపి పెట్టడం అనేటువంటిది అద్భుతంగా మీ యొక్క సమస్యలకు పరిష్కారం జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారు మరిన్ని మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించండి. ఈ ఆగస్టు నెలంతా కూడా ధనుసు రాశి వారు చందనాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో వృత్తలాకారంగా సింధూరాన్ని పెట్టుకోండి. సర్వము నారాయణ కటాక్షం కలుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం తెలియజేసుకున్నటువంటి ఈ మేషం నుంచి మీనం వరకు ఫలితాలన్నీ కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఒకటి ఆర్థికంగా నిలబడలేకపోతున్నాం గురువుగారు అని, లేదా అప్పు చేసి అప్పు తీర్చేస్తున్నాను మళ్ళా ఇంకొకసారి అప్పు చేయవలసి వస్తుంది అండి అని కానీ, లేదా నేను అప్పు ఇచ్చానండి నమ్మి వాడు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కానీ, లేదా వివాహం జరగట్లేదు, ఎన్ని సంబంధాలు చూస్తున్నా అవి చెడిపోతున్నాయి గురువుగారు అని కానీ, నరఘోష ఎక్కువగా ఉందండి, మేము ఎప్పుడు ఎదుగుతున్నా సరే మేము కట్టిన గుమ్మడికాయ కులిపోతూ మాకు అస్తమాను ప్రమాదాలు జరుగుతూ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే నరఘోష ఎక్కువయ్యి ఆ పనులు పూర్తి కాక, రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఫైల్స్ రాక, మేము అడుగుతున్నటువంటి పని ఆటంకాలు ఏర్పడి, సరే రేపొద్దున అడ్వాన్స్ ఇస్తాం అన్న వాళ్ళేమో ఆ రోజు మళ్ళా ఒకసారి చూద్దామండి అనడం, ఇలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు. అంతేకాకుండా ఎందుకో నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి, రాత్రి పావులు కల్లో కనబడుతున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళు కల్లోకి వస్తున్నారు, భయంగా ఉంటుంది రాత్రి మాటలు ఇంట్లో, లేదా మనకి అనుకూలమైన వాతావరణాలు జరక్క ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా, ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా, ఎంతమంది జ్యోతిష్యులు కలిసినా జరగనటువంటి పనులు కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి, అసలు మా పరిస్థితి మేము ఇక్కడి నుంచి గట్టెక్కడానికి ఏదన్నా మార్గాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాన్ని 1-2 సార్లు మీ జాతకాన్ని అనుసరించి పరిశీలన చేసి పూర్తిగా అసలు ఏం జరుగుతోంది, ఏ గ్రహశాంతుల వల్ల మీకు కలిసి వస్తుంది, అసలు మీరు ఎటువంటి దేవతారాధన జీవితాంతం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది, ధనపరంగా ఎప్పుడు మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి
దేవతను ఆరాధించడం వల్ల ధనం అనేటువంటిది మనకి నిలబడుతుంది, నరఘోష తగ్గిపోతుంది. అసలు ఈ శత్రుఘోషలు, నరఘోషలు, బంధుఘోషలు తగ్గి ఉన్నతంగా నేను ఎప్పుడు ఉండగలుగుతానని పూర్తి విషయాన్ని, ఎటువంటి మాల ధరించాలి, ఎటువంటి బొట్టును మనం ధరిస్తే మనకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ పూర్తి జాతకాన్ని పరిశీలన చేసి సిస్టంలో తీయకుండా కేవలము చేతి రాతతో మాత్రమే రాసిస్తానండి. ఎక్కడా కూడా సిస్టమ్ అనేటువంటి ఉపయోగించము. కేవలము మీ జాతకాన్ని తీసుకుని ఒక 2 గంటలు పరిశీలన చేసి తదుపరి మీ పూర్తి జాతక వివరణ తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరార్పితమస్తు.